నమస్తే అండి, బాగున్నారా? ఈరోజు మీతో మరి ఒక కథ పంచుకోవడానికి నేను ఇలా వచ్చేసాను. ఈరోజుటి కథ పేరు స్నేహం అంటే ఇదేరా. రండి కథ శ్రద్ధగా విందాం. రాజాపురం అనే ఊరిలో గోదావరి నది ఒడ్డున ఒక మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు కింద ఉన్నటువంటి చీమలతో దానికి మంచి స్నేహం కుదిరింది. ఒక ఏడాది గోదావరికి వరద రావడంతో చీమల పుట్ట మొత్తం ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆహారం తేవడానికి వెళ్ళి అప్పుడే ఇంటికి వచ్చినటువంటి తల్లి చీమ నీటిలో కొట్టుకుపోతున్నటువంటి పిల్లలను చూసి గుండె వెలవెలలా ఏడ్చింది. చీమ కష్టాన్ని చూసినటువంటి పావురం రివ్వున ఎగిరి ఒక ఆకును కోసి నీటిలో కొట్టుకుపోతున్నటువంటి పిల్ల చీమల దగ్గరలలో వేసింది. ఆ ఆకుపైకి ఎక్కిన పిల్ల చీమలు తమ ప్రాణాన్ని కాపాడుకున్నాయి. ఇది గడిచిన కొన్ని రోజులకు పక్షులను వేటాడుతూ వస్తున్నటువంటి వేటగాడు చీమ కంట పడ్డాడు. చెట్టుపై ఉన్న పావురాన్ని చూసిన వేటగాడు దానిపై విల్లు ఎక్కుపెట్టాడు. చీమ ఎంత పిలిచినా పావురానికి వినిపించనే లేదు. చివరకు చీమ ప్రాణాలకు తెగించి వేటగాడి కాలును గట్టిగా కుట్టింది. ఆ నొప్పితో వేటగాడు అరవడంతో పావురం రివ్వున ఎగిరిపోయింది. వేటగాడు చీమను నలిపి చంపేశాడు. దీనిని గమనించిన పావురం తన ప్రాణాల కోసం తన మిత్రుడైనటువంటి చీమ చనిపోవడంతో దానికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ చీమ పిల్లలను తానే ఆహారం అందించి వాటిని పెంచసాగాడు. పావురం చీమలు కలిసిమెలిసి ఆనందంగా ఉండేవి. చూసారా, ఇందులో నీతి కూడా ఉందండి. మనం చేసిన సాయం ఊరికే పోదే, ఎప్పుడో అది తిరిగి మనకు సాయం చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆఫ్ అవర్ వీడియోస్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి.